నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము ఈ కార్పొరేట్ స్కూల్స్ యొక్క దుస్థితి మీకు చూపిస్తాను. అంటే వీళ్ళు పిల్లల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తూ, అంటే యాన్యువల్ ఫీజు రూపంలో, డ్రెస్సు రూపంలో, బుక్స్ రూపంలో, క్యాపిటేషన్ ఫీజు రూపంలో కొన్ని లక్షల రూపాయలు ఫీజు వసూలు చేసి టాప్ స్కూల్గా పేరుగాంచిన ఈ దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ యొక్క నిజస్వరూపం ఇవాళ మీకు చూడబోతున్నారు. మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఈ దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ మన ఆర్కేపురం కొత్తపేట్ వాళ్ళవి 2-3 బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళది ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఈయన ఇప్పుడు మనకు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు, వీళ్ళ చైర్మన్. అయితే ఈ స్కూల్ యొక్క దుస్థితి మీకు వెబ్సైట్కి పోతే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్స్.com అనే అఫీషియల్ వెబ్సైట్ నేను క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ చేస్తే మనకు ఏ వెబ్సైట్ ఓపెన్ అవుతుందో మీకు చూపిస్తాను. చూస్తే మీరు బిత్తరపోతారు. ఇది బాగా పేరున్న హైదరాబాదులోనే బాగా ప్రఖ్యాతిగాంచిన ఈ స్కూల్ యొక్క దుస్థితి చూడండి. లక్షల్లో ఫీజులు, వీళ్ళ ఒక సైట్ మెయింటైన్ చేయరాని దుస్థితిలో వీళ్ళున్నారు. పేరెంట్స్ కూడా ఎవరు అడుగుతలేరు. ఎవ్వరూ ఈ వెబ్సైట్కి పోయి క్లిక్ చేయలేదు అని అర్థం. ఈ వెబ్సైట్ కొన్ని నెలలుగా ఒక గ్యాంబ్లింగ్ సైట్కి హ్యాక్ అయిపోయింది, ఒక గ్యాంబ్లింగ్ సైట్గా. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ సైట్ ఎలా హ్యాక్ అయిపోయిందో. వీళ్ళు సోయి లేకుండా కొన్ని నెలలుగా ఎలా పాడున్నారో మీకు లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు నేను దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ సైట్ని నేను క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఏది ఓపెన్ అవుతుందో. ఒక గ్యాంబ్లింగ్ సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి, లాంగ్ షాట్ చూసుకోండి. ఒక గ్యాంబ్లింగ్ సైట్ దగ్గర నుంచి చూపించండి. డిపిఎస్ పబ్లిక్ స్కూల్ దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ చూడండి క్లియర్గా. కిందికి రండి. ఇప్పుడు ఇది ఒక గ్యాంబ్లింగ్ సైట్, మీరు క్లియర్గా చూడొచ్చు. ఒక గ్యాంబ్లింగ్ సైట్గా హ్యాక్ అయిపోయి కొన్ని నెలలైనా వీళ్లకు సోయి లేకుండా ఉన్నారు. ఇది మన హైదరాబాదులో టాప్ స్కూల్స్ యొక్క పరిస్థితి. దయచేసి మీ కమెంట్ బాక్స్లో రాసి ఇది దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సిగ్గుపడేటట్టు చేయండి. ఎందుకంటే ఇది ఒక టాప్ స్కూల్ హైదరాబాద్లోని, కానీ ఒక వాళ్ళ వెబ్సైట్ హ్యాక్ అయిపోయింది అని కూడా నెలలుగా సోయి లేకుండా పడున్న పెద్ద సంస్థ ఇది. వీళ్ళకి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అయితే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. దయచేసి ఇలాంటి స్కూల్స్ మీద చర్యలు జరిగే వరకు దీన్ని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.